పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం, నీ దాహం తీర్చుకోవడానికి ఇంకొకరి కన్నీళ్లు వాడుకోకు. ప్రియులారా, ఈ లోకములో ప్రతి ఒక్క మనిషి కూడా ఇలాగే తన సంతోషం కోసం ఇంకొకరిని బాధ పెడుతూ ఉంటారు. దాని వలన కలిగే నష్టాలు, దాని వలన కలిగే ఫలితాలు ఏంటో ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం, ఏ వ్యక్తి అయినా తాను నాటిన దానినే కోయును. అవును ప్రియులారా, గొప్ప సందేశం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఏ మనిషి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏది చేస్తున్నాడో అది తిరిగి అతనికి దొరుకుతూ ఉంది. అంటే నువ్వు మంచి చేస్తూ పోతే నీకు మంచి చేస్తారు, నువ్వు చెడు చేస్తూ పోతే నీకు చెడు చేస్తారు. అందుకనే గలతీ 6:7లో నువ్వు విత్తిన దానినే, నాటిన దానినే కోయగలుగుతావు. నువ్వు ప్రతి క్షణం మోసం చేస్తూ వెళ్ళి నీకు మంచి జరగాలి అంటే అది జరిగేది కాదు. ప్రతి క్షణం నువ్వు చెడు చేసుకుంటూ వెళుతూ నాకు మాత్రం మంచే జరగాలి అంటే అది జరిగేది కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, మంచి చెడు, జీవం మరణం, వెలుగు చీకటి నీ ముందుంచా. ఇక నీ జీవితం, నీ యొక్క విధానం, నీ ఇష్టం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, మరి ఈనాటి ప్రజలందరూ కూడా ఆలోచన విధానం మారిపోయింది. నాకు మాత్రం మంచి జరిగితే చాలు, నా తోటి వారు ఏమైపోయినా పర్వాలేదు అనే భావనలో జీవిస్తూ ఉన్నారు. దాని ఫలితాలు కూడా అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎవరినైతే బాధ పెడుతున్నావో, ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరి గురించి అయితే తప్పుగా మాట్లాడుతున్నారో, ఎవరినైతే హేళన చేస్తున్నావో, ఎవరినైతే చిన్న చూపు చూస్తున్నారో, దేవుడు వారి పక్షాన నిలబడతాడు. ప్రియులారా, అయ్యో చాలామంది అంటుంటారు, నా మాటలతో నేను గెలిచాను, కానీ తర్వాత అదే ఫలితం నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ప్రియులారా, పేదల కన్నీళ్లు దేవుడు చూస్తాడు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22, 23 వచనాలు, మీరు వితంతులను అనాథలను బాధింపరాదు, మీరు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుదురు. అవును ప్రియులారా, ఈనాడు చాలామంది ఇదే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అయ్యో నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఉన్నది లేనట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అని పెద్దల కోసం చెప్తున్నారు, గురువుల కోసం చెప్తున్నారు. తప్పుగా వెళుతూ ఉంది అనే విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు. ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్లు. అలాంటి పరిస్థితి నువ్వు ఎవరి గురించైనా తప్పుగా చెడు ప్రచారం చేస్తున్నావా, ఎవరికైనా హాని చేయాలని చూస్తున్నావా, నీకు హాని జరిగింది. ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడుతున్నావా, నీ గురించి తప్పుగా మాట్లాడతారు. అందుకనే బలహీనుల గురించి జాగ్రత్త, పేదల వితంతుల గురించి జాగ్రత్త, అనాథల గురించి జాగ్రత్త. వీళ్ళు నన్నేం చేస్తారు అనే అపోహలో నువ్వు మాట్లాడితే ఏదో ఒక రోజున బిడ్డ ఆ ప్రార్థన దేవుణ్ణి చేరుద్ది. మరి నిజంగా ఆ పేదలు, ఆ వితంతులు, ఆ నిందలు అనుభవించేవాళ్ళు విరిగి నలిగినటువంటి హృదయముతో ప్రభువా నీవే నాకు దిక్కు అని కన్నీటితో ప్రార్థన చేస్తారు. ప్రియులారా, ప్రతి ఒక్కరిలో దేవుడిచ్చినటువంటి ప్రాణం ఉంది, దేవుడిచ్చినటువంటి రూపం ఉంది.
చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా బలహీనులైనా బలవంతులైనా దేవుని యొక్క రూపం ఉంది, దేవుని యొక్క ప్రాణం ఉంది. మరి వారిని అవమానిస్తే, వారిని గురించి తప్పుగా మాట్లాడితే, వారిని నువ్వు పడగొట్టాలని చూస్తే ఇదిగో నువ్వు పడిపోతావు, జాగ్రత్త. ఈ మధ్య ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యో నా ఉద్యోగం గురించి తీసివేశారు నన్ను ఉద్యోగంలో నుంచి, కారణం పలానా వ్యక్తి నా గురించి ఉన్నది లేనిది ఉన్నట్లుగా చెప్పాడు పెద్దవారికి, ఆ పెద్దవారు నన్ను పనిలో నుండి తీసేశారు అని బాధపడుతూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ ఉద్యోగంలో కొత్తగా చేరినటువంటి వ్యక్తి 3 నెలలు కాకముందే ఆ వ్యక్తిని కూడా ఆ పనిలో నుండి తీసేశారు. గమనించండి, ఇక్కడ పేదవాడు, చిన్నవాడు, బలహీనుడు దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడి మొరపెడుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు? వితంతులు అనాథలను బాధించొద్దు, వాళ్ళు నాకు మొరపెడతారు. అంటే మొరపెడితే వారి ప్రార్థన నేను వింటాను, వారి మొర నేను ఆలకిస్తాను అని దేవుడు వారికి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, కొంతమంది ఈనాటి రోజుల్లో నోటితోనే గెలుస్తూ ఉంటారు. వీళ్ళు మంచి చెప్తే అది మంచి, వీళ్ళు చెడు చెప్తే అది చెడు. ఎందుకని ఇది? మరి ఆనాడు 2 న్యాయాధిపతులు వీళ్ళు తప్పు చేశారు, సుజానమును చెరబట్టాలని చూశారు. కానీ దేవుని దగ్గరకు వెళ్ళి, పెద్దల దగ్గరకు వెళ్ళి, అయ్యా ఏమి వ్యభిచారం చేసింది, వ్యభిచారంలో దొరికింది, మేము పట్టుకొని వచ్చాం, చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుడు సుజానమ్మ పక్షాన నిలబడ్డాడు. సుజానమ్మ మీద పడినటువంటి నింద అబద్ధమని తేల్చేసి ఆమెకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఆమె కన్నీటితో ప్రార్థించింది, ప్రభువా ఇలాంటి నింద నా జీవితంలో పడింది, నా గురించి నా ఊరు మొత్తం తప్పుగా మాట్లాడుతుంది, నీవే నాకు దిక్కు, నేను తప్పు చేయడానికి లొంగను, చావనైనా చస్తాను కానీ తప్పు చేయడానికి లొంగనని సుజానమ్మ నిలబడింది. సుజాన్న, ప్రియులారా గమనించండి, ఒకళ్ళ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు, నువ్వు దేవుని శిక్షను అనుభవిస్తావు అని ఇక్కడ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక అన్యాయంగా సంపాదించింది కడుపులో మంట. అన్యాయం జోలికి వెళ్ళొద్దు, అన్యాయంగా సంపాదించొద్దు. అన్యాయంగా నువ్వు సంపాదిస్తే అది నీకు కడుపులో మంట అంటున్నారు. ప్రియులారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యం, అన్యాయంగా గడించిన సొమ్ము ఆనందమును ఇయ్యజాలదు, కానీ న్యాయబద్ధముగా జీవించువాడు మృత్యువు నుండి తప్పుకొనును. ఎంత చక్కని మాట అండి. తప్పుడు విధానంలో దొంగతనం, నీది కాని వస్తువు నీ దగ్గర ఉండకూడదు. ఈనాడు పోగొట్టుకున్న వస్తువు నీకు దొరికితే నువ్వు దొంగలిస్తే అది చిన్నదైనా పెద్దదైనా, రూపాయి అయినా 2 రూపాయలైనా, 1000 అయినా 2000 అయినా, 1,00,000 అయినా 2,00,000 అయినా, దొంగతనం చేసి నీ జేబులో ఉంటే, దొంగతనం చేసి నీ ఇంట్లో ఉంటే, వాళ్ళు పేదవాళ్ళు, కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు. వారి మొర వింటానని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ప్రియులారా, అలాంటి పరిస్థితే నీ జీవితంలో ఉంటే, అలాంటి పరిస్థితే నీ కుటుంబంలో ఉంటే అది మంచిది కాదు. దాని ఫలితం ఎటు తిరిగి వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ దొంగలించరాదు, దొంగతనం చేయరాదు. అలాంటి పరిస్థితి ఉంటే ప్రియులారా జాగ్రత్త. ఈ మధ్య ఒక ఇల్లు కొనడానికి డబ్బు కూడబెట్టుకొని బయట హోటల్లో టీ తాగుతూ ఆ డబ్బు మర్చిపోయాడు ఒక వ్యక్తి. ఆ టీ షాపులో పనిచేసే ఒక వ్యక్తి ఆ డబ్బును దొంగలించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతకాలం ఆ డబ్బు అలాగే ఉంచుకున్నాడు. తరువాత ఆ డబ్బుతో
ఈ వ్యక్తి పోగొట్టుకున్న వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఆ రోజు షాపులో మీరే ఉన్నారు, మా డబ్బు తీశారా అంటే ఎన్ని విధాలుగా అడిగినా నేను తీయలేదు అనే సమాధానం ఇచ్చాడు. ప్రియులారా, ఆ వ్యక్తి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి మాత్రం కొంతకాలం తరువాత డబ్బు తీసేయటం మొదలుపెట్టి ఆ పని ఈ పని కొనటం, అది కొనటం, ఇది కొనటం చేస్తూ ఉంటే ఆ డబ్బు దొరికినటువంటి 2-3 నెలలలోనే తన కన్న కూతురు ఒక నీటి తొట్టిలో పడి చనిపోయింది. ప్రియులారా, అన్యాయంగా దొంగిలించాడు, అన్యాయంగా తీసుకొచ్చాడు. తన కడుపున పుట్టినటువంటి బిడ్డ చనిపోయింది. ప్రియులారా, జాగ్రత్త పడదామా? దేవుడు దొంగలించరాదొద్దు, అన్యాయం చేయొద్దు అంటున్నాడు దేవుడు. మరి అన్యాయం చేసి ఆ దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క శాపం ఎందుకు మనకు కావాలి? ఆలోచన చేద్దాం ప్రియులారా. మరి ఆనాడు పరిచయుడు సుంకరి దేవాలయానికి వెళితే పరిచయుడు నేను అలా చేశాను, ఇలానే చేశాను అనేది చెప్పేదానికంటే ఇదిగో ఇలా చేసేవాడిని కాదండి, వీడు పాపాత్ముడండి అని దేవునికి చెప్తూ ఉన్నాడు సుంకరి గురించి. ప్రియులారా, మనం ఇదే చేస్తున్నాం. తోటివారి గురించి హేళనగా మాట్లాడుతూ ఉన్నాం, తోటివారి గురించి అవమానకరంగా మాట్లాడుతున్నావు, తోటివారి గురించి ఇదిగో ఏదో మాట్లాడుతూ ఉన్నావు. దాని ప్రతిఫలం మనం అనుభవించవలసినటువంటి సందర్భం ఏదో ఒక టైంలో వస్తుంది. జాగ్రత్త. అందుకనే అన్యాయంగా గడించిన సొమ్ము ఆనందాన్ని ఇవ్వదు. కానీ న్యాయబద్ధంగా సంపాదిస్తే, న్యాయబద్ధంగా జీవిస్తే మృత్యువు నుండి తప్పుకుంటాడు. ఎలాంటి ఆపదొచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ప్రమాదం జరిగినా ఆ ప్రమాదం నుండి తప్పించుకుంటాడు ప్రియులారా. అందుకనే ఇదిగో నిజాయితీగా, నీతిగా, ధర్మంగా ఉందాం, దేవునికి సాక్షిగా నిలబడదాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యం. అతడు తాను మృంగిన సొత్తునంతటినీ కక్కివేయవలసిందే, ప్రభువే అతనికి వాంతి పుట్టించి ఆ సొమ్మును కక్కించును. అవును ప్రియులారా, ఏదైనా వస్తువు నీ ఇంట్లోకి వచ్చిందా, ఏదైనా వస్తువు నీకు దొరికిందా, దేవుడే విడిపిస్తాడు, దేవుడే వాంతి పుట్టిస్తాడు. ఎంత కష్టంగా ఉన్నాయి ఈ మాటలు. అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఇదిగో నీకు ఆనందాన్ని ఇవ్వదు. అదేవిధంగా అలాంటిది నీ దగ్గరుంటే దేవుడే అతనికి వాంతి పుట్టిస్తాడు. దానికి లెక్క చెప్పాలి. ప్రియులారా, జాగ్రత్త. కష్టంగా ఉన్నా సరే ఇది సత్యం, దేవుడు మొలుకుతున్నటువంటి మాట. అతడు మింగిన దానిని అంతటినీ కూడా లెక్క చెప్పాలి. దేవుడే వాంతి పుట్టించి మరీ కక్కిస్తాడు. కాబట్టి ప్రియులారా, చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తగా ఉంటే పెద్ద పెద్ద విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండగలవు. కాబట్టి ప్రతి క్షణం మన చుట్టూ ఏం జరుగుతుంది, అయ్యో నాకు ఇది వద్దు, నేను కష్టపడింది నాకు చాలు, అయ్యో నేను ఒకరికి అన్యాయం చెయ్యను, నీకు అన్యాయం చెయ్యరు బిడ్డ. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి, ఆ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఏ పని చేసినా దాని ప్రతిఫలం తప్పదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17వ వాక్యం. దయాపరుడు తనకు తానే మేలు చేసుకొనును, కానీ క్రూరుడు తనకు తానే కీడు చేసుకొనును. దయాగుణం, క్షమాగుణం, దైవగుణం మంచివాడు తనకు తాను మంచి చేసుకుంటాడు ప్రియులారా. దొంగవాడు, క్రూరుడు తనకు తాను కీడు చేసుకుంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఈనాటి రోజుల్లో సీసీ కెమెరాలకు భయపడుతున్నారు, కానీ దేవుడే పెద్ద సీసీ కెమెరా. మనం మంచి చేసినా దేవుడు చూస్తున్నాడు, చెడు చేసినా దేవుడు చూస్తున్నాడు.
గమనించు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త పడు. నీకు మంచి జరగాలంటే నువ్వు మంచి చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఇతరులకి మంచి చేసుకుంటూ వెళ్ళు. నీ వెనకనే ఆ ప్రతిఫలం వస్తూనే ఉండుద్ది. క్రూరుడు తనకు తానే కీడు చేసుకుంటాడు. ఏం కాదులే అంటే రేపు ఎక్కడో ఒక చోట ఇరుక్కొని పోయి బయటికి రాలేని పరిస్థితుల్లోకి నీవు వస్తావు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఇదిగో దేవుడు అంటున్నాడు, నీ దాహాన్ని తీర్చుకోవడానికి ఇంకొకరి కన్నీళ్ళు వాడుకోవద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు అని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి మాటకు లెక్క చెప్పాలి, ప్రతి క్రియకు లెక్క చెప్పాల్సిందే. దేవుడు పేదల పక్షాన ఉంటాడు, దేవుడు పోగొట్టుకున్న వారి పక్షాన ఉంటాడు, దేవుడు బలహీనుల పక్షాన ఉంటాడు. ప్రియులారా, ఇదిగో ఏది కోల్పోయావో అది రెట్టింపుగా దేవుడు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడే. మరి నీవు అన్యాయంగా సంపాదించొద్దు, అన్యాయంగా మాట్లాడొద్దు, అన్యాయంగా జీవించొద్దు. ప్రియ దైవ బిడ్డలారా, దేవుడు న్యాయం తీర్చేవాడు. ఇదిగో నువ్వు ఏదైనా తీసావా, నువ్వేదైనా దొంగతనం చేశావా, నేను చేయలేదని బొటకరించవచ్చు, కానీ దేవునికి లెక్క చెప్పాలి. ప్రియులారా, రోమా పత్రిక 12వ అధ్యాయం 19వ వాక్యం. ప్రియులారా, ఎన్నటికీ పగ తీర్చుకొనక దేవుని ఆగ్రహమునికే దానిని వదిలివేయుడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చేవాడనని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, చూశారు ఎంత చక్కని మాట. ఈ లోకములో నాకు అన్యాయం చేశారండి, నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారండి, వాళ్ళు అలా అంటున్నారండి, ఇలా అంటున్నారని ఎంతకాలం వాపోతావు? అవన్నీ నీకు అనవసరమైనటువంటి క్రియలే. నీకు ఏది జరిగిందో అది దేవుని ముందుంచు. అన్యాయం జరిగిందా, దేవుని ముందుంచు. తప్పు జరిగిందా, దేవుని ముందుంచు. తప్పుగా మాట్లాడుతున్నారా, దేవుని ముందుంచు. నిన్ను పనిలో నుండి తీసేశారా, దేవుని ముందుంచు. నీకేదైనా పోయిన వస్తువు వాళ్ళ దగ్గర ఉందని నీకు తెలిసిందా, దేవుని ముందుంచు. ఇదిగా పగ తీర్చుకోవడం నా పని, నేను చూసుకుంటాను. ఎంత చక్కని వాగ్దానం అండి. దేవుడు ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. పని చేసుకుంటూ వెళ్ళు, ఆయన మీద ఆధారపడి వెళ్ళు, మంచి చేసుకుంటూ వెళ్ళు, సాధ్యమైనంత సహాయం చేసుకుంటూ వెళ్ళు. తప్పకుండా ప్రతిఫలం ఇస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఆయన మాట తప్పేవాడు కాదండి, గొప్ప దేవుడు అండి. మనతో చేసుకున్నటువంటి ఒడంబడిక నెరవేరే అంతవరకు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ దైవ బిడ్డలారా, మరి దానియేలును సింహాల గుంటలో పడేస్తే విడిచిపెట్టాడా? పౌలు శిలాసులను జైల్లో పడేస్తే విడిచిపెట్టాడా? కష్టాల గుండా నడిపిస్తున్నటువంటి యోబుని విడిచిపెట్టాడా? దేవుడు ఎప్పుడూ కూడా నీతిగా నిజాయితీగా ఉండేవారిని విడిచిపెట్టినటువంటి సందర్భాలు మనం చూడలేదు. ప్రియులారా, వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా వారందరినీ విడిపించాడు. వారి జీవితంలో ఏది కోల్పోయాడో రెట్టింపుగా ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో పగ తీర్చుకోవడం నా పని, ప్రతిఫలం ఇవ్వడం నా పని. ఈనాడు ₹1 పోగొట్టుకున్నావా, ఇదిగో రెట్టింపుగా ఇస్తానంటున్నాడు. ఈనాడు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా, గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. మరి ఆయన విడిచిపెట్టక ఆయనతో పాటు ఉండి ఆయనతో పాటు గడిపి జీవించు ప్రియ దైవ బిడ్డలారా. అంతే తప్ప లేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు ఇదిగో వారి గురించి వీళ్ళ గురించి, ఆ దొంగతనాలు ఈ దొంగతనాలు, ఆ వ్యభిచారాలు ఈ వ్యభిచారాలు, అసాంఘిక కార్యాలు చేస్తూ జీవిస్తే దాని ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే అంటున్నాడు దేవుడు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 12వ వాక్యం. ఇతరులు మీకేమి చేయవలనని కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. అవును ప్రియులారా, ఈనాటి రోజుల్లో నువ్వు చెడు చేసుకుంటూ పోతావు, నీకు మంచి జరగాలి అనుకుంటున్నావు,
కానీ ఇక్కడ వాక్యం అంటుంది, ఇతరులకు నీకు ఏది చేస్తే మంచిదో నువ్వు ఇతరులకు చెయ్యి. నువ్వు ఇతరుల గురించి, నీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడదు అనుకో. నువ్వు ఎవరి గురించి తప్పుగా మాట్లాడద్దు. ఇతరులు నీ గురించి మంచిగా మాట్లాడాలి అనుకో, నువ్వు ఇతరుల గురించి మంచిగా మాట్లాడు. అదే దేవుడు నేర్పించేది. ఇదిగో, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నువ్వు కొలవబడతావు. అంతే తప్ప నీకు మాత్రమే మంచి జరగాలి, తోటివారు ఏమైపోయినా పర్వాలేదు అంటే అది జరిగే పని కాదు ప్రియ దైవ బిడ్డలారా. ఇదిగో, ఒకరు కార్చే కన్నీటి చుక్క నీకు విషపు చుక్క. ఇతరులను ఏడిపిస్తే నువ్వు ఏడుస్తావు, ఇతరులను సంతోషపరిస్తే నువ్వు సంతోషపడతావు, ఇతరులకు మేలు చేస్తే నీకు మేలు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇస్తున్నటువంటి ఈ సందేశాన్ని గ్రహించు. ఎప్పుడు కూడా దేవుని శాపానికో, ఎప్పుడు కూడా దేవుని శిక్షకో గురి కావద్దు. ఎందుకు మనకు అన్యాయంగా మనం సంపాదించాలి? ఎందుకు ఒక వ్యక్తి గురించి నీవు తప్పుగా మాట్లాడాలి? దేవుడు నీకు నోటునిచ్చింది, మాట్లాడే శక్తినిచ్చింది ఆయనను కీర్తించి, ఆయనను స్తుతించడానికే, ఆయనను ప్రకటించడానికే. అంతే తప్ప తోటివారి గురించి హేళనగా, అవమానకరంగా మాట్లాడటానికి కాదు ప్రియులారా. ఇదిగో, అవకాశం ఉంటే మంచి చెయ్యి, హాని మాత్రం చెయ్యొద్దు. అవకాశం ఉంటే సహాయం చెయ్యి, అంతే తప్ప చెడు మాత్రం చెయ్యొద్దు. ఒకవేళ అలాంటి వ్యక్తివైతే నీకు అలాగే చేస్తారు. చాలామంది అంటుంటారు, నమ్మించి గొంతు కోశారండి. ఏదో ఒక సందర్భంలో మన పరిస్థితి కూడా ఇంతే. నమ్మించొద్దు, గొంతు కొయ్యొద్దు. ఇదిగో, నమ్మకానికి కట్టుబడు, దేవుని మీద నిలబడు, దేవుని మాట ప్రకారం జీవించు ప్రియ దైవ బిడ్డలారా. అందుకనే ఇదిగో, నీ దాహం తీర్చుకోవడానికి ఇంకొకరి కన్నీళ్ళు వాడుకోవద్దు. ప్రియులారా, ఏ వ్యక్తి కన్నీటితో ప్రార్థన చేస్తాడో వా కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేస్తానన్నాడు. నీవు కార్చే కన్నీరు సీసాలో భద్రపరుచుకుంటాను, దానికి రెట్టింపుగా నీకు ఆశీర్వాదం, సంతోషం, ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చినటువంటి దేవుడండి. ఇదిగో, మంచి వైపు దేవుడు నిలబడతాడు, చెడ్డవారిని గెంటి వేస్తాడు, అసహ్యించి కొడతాడు, చీ కొడతాడు. కాబట్టి ప్రియబిడ్డ, ఈనాడు దేవునిలో గెలవాలనుందా? నీ జీవితంలో గెలవాలనుందా? అయితే ఇక నుంచి తోటివారి గురించి మేలుకరంగా, మంచిగా ఉంటూ మనం కూడా మంచి దారిలో నడుద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగినటువంటి మా దేవా, ఇప్పటి వరకు ప్రభువా నేను అన్యాయంగా జీవిస్తూ వచ్చాను, ఎంతోమందిని పీడిస్తూ వచ్చాను. ప్రభువా, నన్ను మన్నించండి. ఇదిగో, దానిలోనే సంతోషం ఉందని, దానిలోనే గెలుపు ఉందని అనుకుంటూ ఉన్నాను, కానీ ఓడిపోయాను, పడిపోయాను. ప్రభువా, మీ శిక్ష మా మీద పడకముందే క్షమించే దేవా, గొప్ప దేవా, నన్ను మన్నించవా. ఇక నుంచి తోటివారి గురించి నేను తప్పుగా మాట్లాడను, తోటివారికి హాని చేయను తండ్రి. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ప్రభువా మన్నించి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని బిడ్డగా మారాలని అడుగుతూ ఉన్నామయ్యా. చెడు స్వభావం కలిగినటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మంచివారిగా మార్చమని అడుగుతూ ఉన్నాం, విశ్వాస వీరులుగా మార్చమని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి, ముసలివారు, పెద్దవారు అందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఇదిగో, వదిలివేయబడిన వారు ఉన్నారు తండ్రి, వారికి తోడుగా, నీడగా, ఆదరణగా ఉండమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అనేక సమస్యలతో, కుటుంబ సమస్యలతో కొట్టుమాడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభువా. ఇదిగో, హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్నటువంటి రోగులు ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా పేరు పేరున మీరు తాకి స్వస్థపరచమని అడుగుతూ ఉన్నామయ్యా. ఈ లోక వ్యామోహాలలో ఉన్న బిడ్డలను విడిపించి సంపూర్ణమైనటువంటి దైవరాజ్యంలోనికి, విశ్వాసంలోనికి నడిపించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాలను, గురువులను తండ్రి ప్రభువా, బిషప్ తండ్రి గారు అందరినీ కూడా ప్రభువా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్.
పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.